అందరికీ నమస్కారం అండి. శ్రావణ శుక్రవారం రోజున అమరావతి రైతు కుటుంబాలకి మోసం చేయడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఇంకేంటంటే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కొరకు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని అతి దారుణంగా మోసం చేయడం అన్నది చాలా బాధాకరమైన విషయం. అందులోకి శ్రావణ శుక్రవారం రోజున ఆడవాళ్ళకి ముఖ్యమైన పండగది. ఆ రోజున ఆడవాళ్ళ కళ్ళల్లో కన్నీరు చూసాం, చాలా బాధపడ్డాం. ఆ కన్నీరు ఊరికే పోదండి. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఎంచేతంటే అది పద్ధతి కాదు. ఎందుకు పద్ధతి కాదు అంటున్నానంటే, నేను రాజకీయంగా విమర్శించట్లేదు. ఆ రోజు రాజధాని కావాలి, మనకి ఎక్కడికి కావాలన్నది ఒక సమావేశంలో మాట్లాడినప్పుడు అన్ని పార్టీ వాళ్ళు కూడా అమరావతి రాజధానిగా రావాలి, అక్కడే రాజధాని పెట్టాలని చెప్పి అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా నిర్ణయించిన సంగతి మీకు తెలియదా? ఆ రోజు ఆ రాజధానికి అమరావతి పేరు పెట్టాలని చెప్పి, ఒక మంచి పేరు పెట్టాలి, పవిత్రమైన పేరు పెట్టాలని అమరావతి అని పేరు పెట్టే సంగతి మీకు తెలియదా? తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇక్కడే రాజధాని ఉండాలి, 40,000 ఎకరాల్లో సుమారు రాజధాని పెట్టవలసిన అవసరం ఉంది, నేను ఈ రాజధాని పూర్తిగా నేను మద్దతు ఇస్తున్నామని చెప్పిన మాట వాస్తవం కాదా? అందరూ మాటిచ్చి అందరూ సపోర్ట్ చేసి మరి ఈరోజు రాజధాని విషయంలో ఎందుకు ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారండి? ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నా తాలూకు భావన. రెండో విషయం ఏంటంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో మా ప్రభుత్వం వస్తే అమరావతి రాజధాని అని చెప్పిన సంఘటనలు మీకు గుర్తులేవా? ఎన్నికల్లో కూడా మీరు ప్రచారం చేసుకున్నారు రాజధాని గురించి, అమరావతి రాజధాని అని. మరి గెలిచిన తర్వాత ఈ 3 ముక్కలాట ఎందుకు స్టార్ట్ చేశారండి? 3 రాజధానులు అని చెప్పి ఎందుకు స్టార్ట్ చేశారండి? మరి ఆ రోజు ఎందుకు మీరు అపోజ్ చేయలేదండి? ఆ రోజే మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు అపోజ్ చేసుకుంటే రాజధాని ఇక్కడ ఉండడానికి వీల్లేదు, విశాఖపట్నంలోనే పెట్టాలని చెప్పి ఆ రోజు ఎందుకు మీరు మాట్లాడలేదు? ఆ రోజు మీరు మాట్లాడి ఉంటే ఏమో ఆలోచన వేరే విధంగా మారునేమో. ఆ రోజు సపోర్ట్ చేస్తారా? ఎన్నికల్లో రాజధాని పేరు మీద ఓట్లు దండుకుంటారా? ఈరోజేమో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడతారా? ఇవాళ గుంటూరు జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మా దగ్గర ఉన్నాయి, కటింగ్స్ ఉన్నాయి, రికార్డింగ్ కూడా ఉంది. మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎన్నికల ప్రచారంలో మా ప్రభుత్వం వస్తే ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పిన మాట వాస్తవం కాదా? మీరు గెలిచిన తర్వాత మాట మారుస్తారా మీరు? ఇది చాలా దారుణం. ఇంత అన్యాయం నేను ఎప్పుడు చూడలేదు. ఇది పద్ధతి కాదు. గవర్నర్ గారు, మీరు ఒకసారి ఆల్రెడీ రమేష్ కుమార్ గారి విషయంలో తప్పు చేశారు. తర్వాత దాన్ని సరిదిద్దుకొని న్యాయం చేశారు, చాలా సంతోషించాం. మళ్ళీ ఇప్పుడు ఇటువంటి ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకునే ముందు
ఎంత జాగ్రత్తగా ఆలోచించాలండి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రూల్స్కి వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా మీరు ఇటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల ఇంచుమించు 29,000 రైతు కుటుంబాలు నష్టపోయిన విషయాన్ని మీకు అర్థం అవ్వట్లేదా? ఈవేళ అందరం కూడా ఒకటి ఆలోచించాలి. గవర్నర్ గారు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారంటే వెనకాతలో ఎవరు ప్రోద్బలం ఉంది అన్న విషయాన్ని కూడా ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది. మీరు చూశారు 30వ తారీఖున ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎవరంటే వీర్రాజు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా బీజేపీ పార్టీ అమరావతికే కట్టుబడి ఉన్నాము అని. తర్వాత ఒక్క రోజు తేడాలో 31వ తారీఖున మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? రాజధాని విషయంలో, అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని. అంటే ఒక్క రోజులోనే మీ స్టేట్మెంట్ మారిపోయిందండి. అంటే మీ మీద ఎంత ఒత్తిడి ఉందో ప్రజలు అర్థం చేసుకోలేదనుకున్నారా? అంటే దీంట్లో బీజేపీ కూడా హస్తం కూడా ఉందన్నది ప్రజల తాలూకు భావన ఈ రోజుని. మళ్ళీ 1వ తారీఖున స్టేట్మెంటు, అదే వీర్రాజు గారి స్టేట్మెంటు. మళ్ళీ ఏమి స్టేట్మెంట్ ఇచ్చారండి? అమరావతికి కట్టుబడి ఉన్నాం. ఏంటండి ఈ నాటకాలు? ఈ పద్ధత అండి ఇది? రైతుల జీవితాలతో మీరు ఆటాడుకుంటారా? నాకు చాలా బాధ ఏంటంటే ఎందుకు ఈ రాజకీయాలు చేస్తున్నారు మీరు? ఒకవైపు మీరు ఇలా మాట్లాడతారు, ఒకవైపు ఏమో మీ రాజ్యసభ మెంబరు సుజనా చౌదరి గారేమో రాజధాని ఒక అంగుళం కూడా కదలదు అని అసలు మాట్లాడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ రాజధాని విషయంలో శంకుస్థాపనకు ఎవరు వచ్చారండి? మోదీ గారు రాలేదా? మరి వచ్చినప్పుడు కొండతో మట్టి, కొండతో నీళ్లు తేలేదా? వచ్చి స్వయంగా అతనేగా శంకుస్థాపన చేశారు. అతని స్పీచ్ల్లో కూడా, అనేక స్పీచ్ల్లో ఢిల్లీకి మించిన రాజధానికి నిర్మాణం చేస్తానని చెప్పి మాట ఇవ్వలేదా? మరి ఈవేళ మీకు మాకు సంబంధం లేదని ఎలాగంటారని మీరు? ఆ రోజు అన్ని మాటలు ఇచ్చి అన్ని ఉపన్యాసాలు చేసి మరి ఈవేళ మాకు సంబంధం లేదని చెప్పడం ఎంతవరకు సబబు అండి? ఈ పద్ధతి కండి. అంచేత మరీ ఒకసారి పునరాలోచన చేయవలసిన అవసరం ఉంది బీజేపీ పార్టీ. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుగువారిని మోసం చేశారు. తర్వాత ఆ పార్టీ ఏమైందో మీకు తెలుసు. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరేమో తెలుగువారికి మాట ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. మేమంతా సంతోషించాం. ఆ రోజుని తెలుగు వాళ్ళంతా సంతోషించాం. మీరు అధికారంలోకి వచ్చారు. తర్వాత ఏమన్నారండి? స్పెషల్ స్టేటస్ ఇవ్వలేము, మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు. ఆ విషయంలో కూడా మోసం చేశారు మమ్మల్ని. రైల్వే జోన్ అన్నారు, ఆ విషయం ఏం చేశారు? ఈవేళ మళ్ళీ రైతులు మోసం చేశారు. మీరు తప్పించుకోలేరు, క్లియర్గా అర్థమైపోతుంది. గవర్నర్ ఎవరండి? మీరు వేసిన మనిషి గవర్నర్. ఇటువంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మీ సలహా లేకుండా తీసుకుంటారండి? ఇది పద్ధతి కాదు కదా.
దీన్ని మీ అందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది వ్యతిరేకించకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో చెంచాలు ఉంటారు కొంతమంది, ఆ చెంచాలు కొంతమంది వ్యతిరేకించకపోవచ్చు, కానీ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని మీరు గమనించాలి. గమనించి మీ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆ ప్రాంత ప్రజలకి, రైతులకి న్యాయం చేయవలసిన బాధ్యత ఇవాళ మోదీ గారి మీద ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఎందుకంటున్నానంటే ఆ మాట, మీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమం దాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత కూడా మీరు తీసుకుంటారని నేను భావిస్తున్నాను. దానికి మీరు అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అలాగే రైతులందరికీ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఉన్నాడు. మీరు చేసిన త్యాగాలు ఊరకనే పోవు. ఈరోజు రాజకీయంగా అమరావతి మీద వాళ్ళు గెలవచ్చు, కానీ న్యాయపరంగా రేపు అమరావతి గెలుస్తుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. నాకైతే నమ్మకం ఉంది. అంటే ఎవరు భయపడవలసిన లేదు. న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానంలో మనకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంలో నేను భావిస్తున్నాను. రెండోది ఏంటంటే, ఈవేళ బొత్స సత్యబాబు గారు కానీ, ధర్మారం ప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా సీనియర్ నాయకులు. ఈవేళ విశాఖపట్నానికి రాజధాని వచ్చిందని చెప్పి మీరు అభినందనలు చెప్తున్నారు, చూశాను నేను. సంతోషమే. చేత విశాఖపట్నానికి రాజధాని వచ్చింది కాబట్టి మీరందరూ సంతోషం వ్యక్తం చేశారు, బాగానే ఉంది. కానీ ఒకటే సూట్ ప్రశ్న అడుగుతున్నాను. ఈవేళ అధికారాలు ఉండొచ్చు పోవచ్చు, రాజకీయాల్లో ఉండొచ్చు పోవచ్చు. రాజధాని అంటే ఎక్కడ ఉండాలండి? ఒకసారి ఆలోచన చేయండి. ఏదో మీ నాయకుడికి సంతృప్తిపరచడం కోసం మాట్లాడడం కాదు. న్యాయంగా ఆలోచించండి. రాజధాని అంటే 13 జిల్లాలకి కూడా అనుకూలమైన ప్లేసుల్లో ఉండాలి, అందుబాటులో ఉన్న ప్లేస్లో ఉండాలి. ఆ రోజు అదే ఆలోచించాం మేము. చంద్రబాబు నాయుడు గారు కానీ అన్ని పార్టీలు ఆలోచించి 13 జిల్లాలకి అంటే అటుపక్క కడప జిల్లా కానీ, ఇటుపక్క కర్నూలు జిల్లా కానీ, ఇటుపక్క చిత్తూరు జిల్లా కానీ, ఇటుపక్క శ్రీకాకుళం జిల్లా కానీ, ఇన్ని జిల్లాలకి కూడా సెంటర్ ప్లేస్ ఎక్కడైతే అందుబాటులో ఉంటుందని చెప్పి ఆలోచన చేసాం. ఊరికనే రాత్రి పెట్టలేదు మేము. ఆలోచన చేసిన తర్వాత, అందరి సలహాలు తీసుకున్న తర్వాత సెంటర్ ప్లేస్ అయితే విజయవాడకి గుంటూరుకి మధ్యలో పెడితే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశారు. కృష్ణానది, పవిత్రమైన కృష్ణానది పక్కన పెడితే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకున్న తర్వాతే రైతుల్ని ఒప్పించి భూములు తీసుకున్నాం. వాళ్ళు కూడా పెద్ద మనసుతో భూములు ఇచ్చారు. మరి సెంట్రల్ ప్లేస్లో కాకుండా విశాఖపట్నంలో పెడతామన్నారు. ఇవాళ సంతోషం, విశాఖపట్నం వాస్తవుడిగా నాకు సంతోషంగానే ఉంటుంది. కానీ ప్రజలకు ఇబ్బంది కదా. రేపు కడప జిల్లా నుంచి ఎవరన్నా వస్తే విశాఖపట్నం ఎంత దూరం అండి? కర్నూలు నుంచి రావాలంటే ఎంత దూరం అండి? చిత్తూరు నుంచి రావాలని ఎంత దూరం అండి? మరి రాజధానిలో పళ్ళున్న వాళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది పడతారండి? ఈ ఆలోచన మీకు లేదా? ఆరు చంద్రబాబు నాయుడు చెప్పారు, అమరావతి రాజధానిగా పెట్టి ఫైనాన్షియల్ రాజధానిగా విశాఖపట్నం పెడతామని చెప్పారు ఆ రోజుని. మరి వీళ్ళ రాజకీయాల కోసం, మీ నాయకుని సంతృప్తిపరచడం కోసం ఈవేళ ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు ధర్మం ఆలోచించండి. ఇవాళ హైకోర్టు ఉంది, తీసుకెళ్ళి కర్నూలు పెడతారంటున్నారు. కర్నూలు ఎంత దూరం అండి? బోర్డర్. ఇవాళ ఏ కేసుకైనా, ఏ పేదవాడి కేసైనా, ఏ రైతు కేసైనా, ఏ సామాజిక కేసైనా హైకోర్టులో కేసు వేయాలంటే కర్నూలు వెళ్ళాలి. మరి కర్నూలు వెళ్ళాలంటే ఎంత దూరం అండి? చిత్తూరు వాళ్ళకి ఎంత దూరం అండి? శ్రీకాకుళం నుంచి వెళ్ళి కర్నూలు కేసేస్తారండి ఎవరన్నా? ఎంత ఇబ్బంది పడతారండి? ఈ ఆలోచన మీరు చెయ్యరా? ఈ పద్ధతి కాదు కదా. నాకు ఆశ ఉంది. విశాఖపట్నంలో రాజధాని ఎందుకు పెట్టాలా? మా నర్సీపట్నంలో పెట్టచ్చు కదా, మా ఊళ్ళో పెట్టచ్చు కదా, నాకు ఆశ ఉంది. కానీ ఆశకి
ఒక పద్ధతి ఉండాలి కదా. ఏమనంటే ప్రాంతీయ తత్వం లేపుతారా? ఇది పద్ధతి కాదు. అంచేత మరొక్కసారి ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను, ఈ రైతులకు అన్యాయం చేయకండి. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి మీ వల్ల అన్యాయం జరిగింది, నష్టం జరిగింది. మళ్ళీ మరొకసారి అన్యాయం చేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండోది, గవర్నర్ గారు మీరు చాలా పెద్ద వయసులో చాలా పెద్దవారు, అనుభవం ఉన్న వ్యక్తులు. మీ చేసిన పొరపాటును మళ్ళీ సరిదిద్దుకోండి, తప్పులేదు. ఇంట్లో సిగ్గుపడవలసిన అవసరం అసలు లేదు. సరిదిద్దుకొని ఆ పేద రైతులందరికీ కూడా మరి న్యాయం చేయమని చెప్పి మరొక